రాజ్య విభజనకైతే కౌరవులు ఏమాత్రం అంగీకరించలేదు. కాని వాళ్ళ తాత భీష్మ ఆదేశించింది కాబట్టి ఒప్పుకోక తప్పలేదు. అయితే ఇక్కడ పాండవులకి విభజించిన రాజ్యం పేరు ఇంద్రప్రస్థం, కౌరవులదేమో అదే హస్తినాపురం అన్నమాట. కౌరవులు రాజ్య విభజనకు ఒప్పుకున్నట్టే ఒప్పుకొని కౌరవులు ఇంకా వాళ్ళ మామ శకుని దీని వెనకాల పెద్ద కుట్ర పన్నిండ్రన్నమాట. అదేంటిదంటే నవరాజ్య నిర్మాణం కోసం పూజలు చేపిస్తున్నామని పాండవులని ఇంకా వాళ్ళ తల్లిని వారణావర్తం అనే చోటికి పూజల కోసం పంపిస్తారన్నమాట. అక్కడ వాళ్ళ 6గురిని సజీవ దహనం చేయాలని అనుకుంటారు. పాండవులు నవనిర్మాణం కోసం పూజ నిజమే అనుకుని నమ్మి వారణావర్తానికి పూజ కోసం వెళ్తారన్నమాట వాళ్ళ తల్లిని తీసుకొని. అక్కడికి వెళ్ళినాక వాళ్ళ తాత భీష్ముడు ఇంకా వాళ్ళ పిన్న తండ్రి విదురుడి సహాయంతో వాళ్ళు నిజం తెలుసుకుంటారన్నమాట. కానీ అప్పటికే దుర్యోధనుడి సేవకులు భవనానికి నిప్పంటిచ్చేస్తారు. భవనం మొత్తం ఆ మంటల్లో దగ్ధమైపోతుంది. అయితే పాండవులు ఆ భవనంలో సజీవ దహనం అయిపోయిందని కౌరవులేమో చాలా సంతోషంగా ఉంటే హస్తినాపురం వాసులేమో చాలా దుఃఖిస్తారన్నమాట. మరి పాండవులు వాళ్ళ తల్లితో సహా నిజంగానే సజీవ దహనం అయిపోయినరా ఆ భవనంలో?